మన ఎలక్షన్ కమిషన్లో ఉన్న ఎలక్షన్ కమిషనర్లు సర్కార్ ఎట్లా చెప్తే అట్లా తలకాయ ఊపే తోలుబొమ్మలో ఉండాలా, లేకుంటే అసలు పక్షపాతం లేకుండా ఉన్నది అపోజిషన్ పార్టీయా లేకుంటే రూలింగ్ పార్టీయా, ఉన్నది ఇండిపెండెంట్ క్యాండిడేటా లేక ప్రైమ్ మినిస్టరా, ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఈసీఐ రూల్స్ని బ్రేక్ చేస్తే తాట తీస్తాం అనేటట్టు ఉండాలా? మీరే చెప్పండి. మీకు తెలుసో తెలియదో ఇంతకుముందు ఎలక్షన్ కమిషనర్లు అపాయింట్ చేయడానికి ఒక సెలక్షన్ కమిటీ ఉండేది. దాంట్లో ప్రైమ్ మినిస్టర్, అపోజిషన్ లీడర్, ఇంకా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండేది. అది చాలా న్యూట్రల్గా ఉండేది. కానీ ఇప్పుడు ఆ న్యూట్రల్గా ఉండే సెలక్షన్ కమిటీని తీసేసి ప్రైమ్ మినిస్టర్, ఒక క్యాబినెట్ మినిస్టర్, ఒక అపోజిషన్ లీడర్ని పెట్టారు అనమాట. చీఫ్ జస్టిస్ వాళ్ళకి తీసేసారు. అంటే ఇది కంప్లీట్లీ బయాస్డ్ ఉంటుంది కదా. వాళ్ళ తోలుబొమ్మల్లాగా ఆడుకునే బ్యూరోక్రాట్లని తీసుకుపోయి ఎలక్షన్ కమిషనర్లు చేస్తారు. ఇది ఎంత పెద్ద ఇష్యూ అంటే మనందరం రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేయాల్సిన ఇష్యూ. కానీ ఇక్కడ అది అవ్వట్లేదు. మనం మాత్రం ఏం పట్టించుకుంటలేము. మన దేశంలో అన్ని డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ నాశనం అయిపోతున్నాయి. ఉన్నదే ఒక ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనుకుంటే అది కూడా నాశనం అయితే ఇంకా మనం ఏం చేయాలి? అందుకే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ మన దేశంలో జరగడం కోసం యాజ్ గార్డియన్స్ ఆఫ్ డెమోక్రసీ మనం కొన్ని పనులు చేయాలి. ముందుగా ఈసీఐది సివిజిల్ అనే ఒక యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒకవేళ ఎన్నికల ప్రాసెస్లో మనకి ఏ తప్పులు కనిపించినా కూడా అనానిమస్గా దాంట్లో రిపోర్ట్ చేయాలి. దాని తర్వాత మన ఓటర్లు ఎవరైతే ఉన్నారో మన దేశంలో వాళ్ళు భావోద్వేగానికి లోబడి కాకుండా నిజంగానే మేనిఫెస్టోలు చదివి వాళ్ళు దేశ భవిష్యత్తు కోసం, దేశ అభివృద్ధి కోసం ఓటేసేటట్టు మనం చూసుకోవాలి. అదే కాకుండా ఆనెస్ట్ పాలిటిషియన్స్ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ధన వస్తు శ్రమ రూపంలో మనం దానం చేసి వాళ్ళు గెలిచేలాగా చూసుకోవాలి. ఇదే కాకుండా ఇట్లాంటి బయాస్డ్ సెలక్షన్ కమిటీలో ఏదైతే ఉందో దాన్ని మనం తీవ్రంగా ఖండించాలి. ఇట్లా చేస్తేనే ఏమన్నా మార్పులు జరుగుతాయి. లెట్ us be worthy descendants of our great ancestors. జై హింద్.